ఎన్డీఏ కూటమిలో సరికొత్త అంశం కాకరేపుతోంది. నారా లోకేష్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కార్చిచ్చులా మారింది. తాజాగా ఆ వివాదానికి మంత్రి టీజీ భరత్ మరింత ఆజ్యం పోశారు. ఏపీకి ఫ్యూచర్ సీఎం నారా లోకేష్ అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అది కూడా చంద్రబాబు ముందే వ్యాఖ్యానించడం టీడీపీతో పాటు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. లోకేష్కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న వేళ మంత్రి టీజీ భరత్ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. ప్రస్తుతం టీడీపీలో పార్టీలో గట్టిగా వినబడుతున్న డిమాండ్ ఇది. పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో మొదలుపెట్టి పిఠాపురం వర్మ, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఈ డిమాండ్ను గట్టిగా వినిపించారు. ఒకవైపు హైకమాండ్ ఈ విషయంపై సైలెంట్ గా ఉండమని సూచించినప్పటికీ నేతలు ససేమిరా అంటున్నారు. ఈ విషయంపై ఎవరు మాట్లాడవద్దని సంకేతాలు వెళ్లిన కొద్ది గంటలకే దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు తర్వాత ఫ్యూచర్ సీఎం లోకేషేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయింది. దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ఇతర బృందంతో మంత్రి టీజీ భరత్ వెళ్లారు. దావోస్ చేరుకున్నాక జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మైక్ అందుకున్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మాకు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ ప్రకటించారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. పవన్ కళ్యాణ్ కు పోటీగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్న వేళ అనూహ్యంగా సీఎం రేస్ లో లోకేష్ ను నిలబెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అది చంద్రబాబు ముందే లోకేష్ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం కూటమి పార్టీలతో పాటు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అయితే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నాయకులు ఎలా కోరుకుంటున్నారో అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తనతో పాటు లోకేష్ కూడా ఉన్న వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి వేదికపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీజీ భరత్ పై చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మంత్రి టీజీ భరత్ కు సీఎం చంద్రబాబు సూచించారు. మొత్తానికి నారా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలంటూ టీడీపీ నేతలు తెరపైకి తెచ్చిన డిమాండ్లతో కూటమి పార్టీల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. అయితే ఇదే అంశాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటుందేమోనని సంకేతాలు కనబడుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూటమి పార్టీల్లో విభేదాలు వస్తే దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.